కేవలం డబ్బు కోసమే మీరు వాళ్ళని 20 లక్షల వరకు డబ్బు డిమాండ్ చేశారు. ఆ డబ్బు కోసమే మీరు ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారనేది ఒక ఓపెన్ టాక్. మరి మీరు గత పలాంటప్పుడు ఏమన్నా రౌడీజనం చేస్తున్నారు? మీరు మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ ఆరోపణలు చేయలేదు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లోనే వాళ్ళని వ్యతిరేకించి చెప్తాండా, చూపిస్తాండా. నేను ఒకటి నిర్ణయం తీసుకున్నా సార్. రంగసముద్రం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ మీరు కట్టారు కదా, మీ సొంత భూమి కాదు, ఇది మీరు సంపాదించింది కాదు కదా. సరే, అది శుద్ధంలే. మీరు నిజంగా చేస్తున్న ఆరోపణలు నిజమేనైతే ఎక్కడైనా ఎదుర్కోగలిగే దమ్ముందా? నేను చాపాటి లక్ష్మీనారాయణుడే. నేను వాళ్ళు ఏ విధమైనటి అయినా ఇచ్చినా కూడా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా. పత్రికా విలేకరుల సమక్షంలో ఆ కాగితాలే మీ ముందల పెడతాడా. నేను 600 గాని అగ్గురారం పాడు గాని అని చెప్పి మాకు ఒక పాత సామెత ఉంది. నెక్స్ట్ 2029 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తక్షణం 5 సెంట్లొంతున ప్రతి ఒక్క నిరుపేదకు 5 సెంట్లొంతున పట్టాలు ఇప్పించేదానికి ముందుండి పూనుకుంటాం. మా సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవంతా పబ్లిక్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు సార్? ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి మీ పోరాటంలో? దీంట్లోనైతే వదిలేకొచ్చని లేదు. విద్యా సంస్థలు మూసివేయించే దాంట్లో ముందుండి ఖచ్చితంగా నడుపుతాం, చేస్తాం, చెందుతాం. ఖచ్చితంగా మూతపడేంత వరకు కూడా ఇడ్సాం. వెంగమాంబ విద్యాలయాన్ని విజిట్ చేశాడా లేదా? డిఓ గారు కోర్టుకు ఇడుస్తాం. విషయంలో మాత్రము తగ్గేదే లేదు.